హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కథలో స్కూల్ బ్యాగ్స్ వాటి కష్టాలు చెప్పుకుంటున్నాయి. పిల్లలు మీరే కాదు, మీ బుక్స్ మొయ్యడానికి మేము కూడా కష్టపడతాం. ఒక్కొక్కసారి చిరిగిపోతాం కూడా. ఈరోజు మా కథ విందురుగాను రండి. నా యజమాని నన్ను చాలా శుభ్రంగా ఉంచుతాడు. నా రంగు ఎప్పుడు మిగిలిన వాళ్ళకంటే చాలా బాగుంటుంది తెలుసా? నా యజమాని అయితే నేను పేలిపోయేలాగా బుక్స్ నా లోపల పెడతాడు. శుభ్రం చేసే మాటే లేదు. నాదైతే ఇంకో లెవెల్ స్టోరీ. స్పోర్ట్స్ డేనా నన్ను గ్రౌండ్ మీద పడేసి మొత్తం మట్టితో నింపేస్తాడు. హహా, మరి నా స్టోరీ వినండి. నా యజమాని ఏనాడు నాకు ఏమీ పెట్టలేదు, కానీ అందరి బ్యాగుల మధ్య నన్ను పిలిచి నువ్వే మై ఫేవరెట్ బ్యాగ్ అంటాడు. పాత పొగడ్తే అయినా దానితో నేను తృప్తి పడుతున్నాను. ఆ మాటలన్నీ వదిలేయండి. నా యజమాని నన్ను ఇంటికెళ్ళాక ఒక మూలను పడేసి మర్చిపోతాడు. ఆ తర్వాత టీవీలో మునిగిపోతాడు. పరీక్షల సమయం వచ్చిందంటే నా పాకెట్స్ అన్ని బుక్స్తో నిండిపోయి ఒక ప్రపంచ యుద్ధం జరుగుతున్నట్లు అనిపిస్తుంది. నా యజమాని అయితే పరీక్షల ముందు నన్ను 2 రోజుల పాటు ఓపెన్ కూడా చేయడు. కానీ నా యజమాని మాత్రం ప్రతి పుస్తకం చదివి అందులో విశేషాలు నేను అడగకపోయినా నన్ను రాత్రి పడుకోనీయకుండా చెప్తాడు. నా యజమాని పరీక్షల టైంలో నన్ను ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తాడు. పైగా క్షమాపణ కూడా చెప్పడు. నాకు పరీక్షల తర్వాత సెలవు కావాలి. తినేప్పుడు నా యజమాని లంచ్ బాక్స్ తీసి చాలా శ్రద్ధగా తింటాడు. నా యజమాని అయితే తినేసి నా పాకెట్స్ మొత్తం చెత్త వేస్తాడు. నాకైతే చాలా పెద్ద బాధ ఉంది. నా యజమాని స్కూల్లో తాను భోజనం తినకుండా బాక్స్ తిరిగి ఇంటికి తెచ్చినప్పుడు నా పాకెట్స్ లోపల చాలా చెత్త వాసన వస్తుంది. నా యజమాని చాలా మంచివాడు. తన లంచ్ మొత్తం తినేసి ఇంటికి వచ్చాక నన్ను శుభ్రంగా చేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి ఆ రోజు జరిగిన విశేషాలన్నీ చెప్తాడు. ఎప్పుడూ నా యజమాని పుస్తకాలతో నన్ను నింపేస్తూ ఉండడం వల్ల నేను బరువుతో నేల మీద పడి కదలలేకపోతాను. నా యజమాని కేవలం బుక్స్ మాత్రమే పెట్టడం కాదు, తన టిఫిన్, లంచ్, వాటర్ బాటిల్, ఇంకా ఆడుకోవడానికి క్రికెట్ బ్యాట్ కూడా నా లోపలే కుక్కుతాడు. నేను బ్యాగునా ట్రావెల్ బ్యాగునా తెలియడం లేదు. ఆ సంగతి సరే, మరి నేను చెప్పేది వినండి. మా యజమాని రోజు స్కూలుకి వెళ్ళేప్పుడు లంచ్ పెట్టమని అరుస్తాడు. కానీ లంచ్ పెట్టినా తినకుండా అదే బాక్స్ ఇంటికి తీసుకొస్తాడు. మళ్ళా అదే ఫ్రిడ్జ్ లో పెడతాడు. రాత్రి తినడానికేమో. నా యజమాని చాలా సరదాగా ఉంటాడు. పుస్తకాల కన్నా ఎక్కువగా పెన్సిల్, స్కెచెస్ నాలో ఉంచుతాడు. ఇంకోసారి లంచ్ బాక్స్ లో నీళ్లు పోసి నా లోపల ఉంచాడు. నన్ను వాషింగ్ మిషన్ కి పంపాలని ఏమో. మనకి సెలవు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను తెలుసా? సెలవుల నాటికి మిగిలేది మనం పాత బ్యాగులుగా అమ్మబడమే. నేను పాత పెడితే నన్ను శుభ్రం చేయడమేమో గాని నన్ను మూలన పడేస్తారేమో, లేదా నా కిందటి తరగతి పిల్లల దగ్గరికి వెళ్ళిపోవాలి. సెలవులకి నాకు కూడా విహారయాత్రకి వెళ్లాలని ఉంది. నా యజమాని నన్ను కూడా తీసుకెళ్తాడంటావా? ఇప్పుడు స్కూల్ బ్యాగ్ తో పనేంటి అని ట్రావెల్ బ్యాగ్ పట్టుకుని వెళ్తాడంటావా? చాలు, మనం మన యజమానుల మీద ఫిర్యాదులు చేయడం ఆపుదాం. వాళ్ళు కూడా ఎంత మన కోసం శ్రమిస్తారో మనకే తెలుసు. నిజమే, మనకు హాయిగా ఉండదేమో, కానీ మనం వాళ్లకు హాయిగా ఉండేలా చేస్తాం. అవును, మన జీవితం కూడా సరదాగా సాగిపోవాలి కదా. హహా, మన స్కూల్ బ్యాగుల మధ్య నవ్వుల పంట ఎప్పుడూ ఉండాలి. మనం జీవితానికి ముఖ్యమైన భాగం కదా. హ్యాపీ బ్యాగ్ లైఫ్. మిత్రులు, మీ స్కూల్ బ్యాగ్లను శుభ్రంగా ఉంచండి, లేకపోతే మాలాగే మీ బ్యాగులు కూడా అనుకుంటాయి.